వెల్కమ్ టు సీనా ఫిజిక్స్ ఐఐటి అడ్వాన్స్. మీకు ఎంబీబీఎస్ సీట్ అయినా లేకపోతే ఐఐటి సీట్ అయినా ఎన్ఐటి సీట్ అయినా ముందు 11th పోర్షన్కి వెళ్తే మెకానిక్స్ 7 చాప్టర్స్ పర్ఫెక్ట్గా ఉంటే మీరు మెకానిక్స్ ప్రాపర్టీస్ ఎలా చేసుకోవచ్చు, సర్ఫేస్ టెన్షన్లో త్రీ ఈ సబ్జెక్ట్లో మీకు ఫస్ట్ ఇయర్ పోర్షన్లో 7 చాప్టర్స్, తర్వాత 4 చాప్టర్స్, ఆ తర్వాత హీట్ చాప్టర్స్లో వస్తే టెంపరేచర్, హీట్, థర్మోడైనమిక్స్, వీటి ఈ 7 ఈ ఫోర్ 15 చాప్టర్స్ పర్ఫెక్ట్గా ఉన్నారంటే 12th పోర్షన్లో ఉండే ఈ ఎలక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రోడైనమిక్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఈ చాప్టర్స్ అన్నీ ఈజీగా అవుతాయి. ఎందుకంటే ఇదంతా మైక్రోఫిజిక్స్, ఇదంతా మ్యాక్రోఫిజిక్స్ అంటే బిగ్ ఫిజికల్ బాడీ, వాటి యొక్క మాస్, వాటి యొక్క వెలాసిటీ, ఇవన్నీ ఉంటాయి. ఇదంతా మైక్రోఫిజిక్స్ అంటే ఎలక్ట్రాన్ చూసావా నువ్వే ఒక ఎలక్ట్రాన్ అయితే ఆటంలో చుట్టూ ఎలా తిరుగుతుంటావు, ఆర్బిట్లో ఎలా ఉంటావు, న్యూక్లియస్ ఎలా ఉంటుంది, అదంతా ఆటమ్స్, న్యూక్లియర్, డ్యూయల్ నేచర్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, మాస్ ఎఫెక్ట్, బైండింగ్ ఎనర్జీ, న్యూక్లియర్ రియాక్షన్స్, ఇవన్నీ ఈ చాప్టర్స్. దీని పేరే మోడర్న్ ఫిజిక్స్. ఎలక్ట్రాన్ డిస్కవరీ తర్వాత వచ్చింది. మరి ఇదేంటి లైట్, రే ఆప్టిక్స్, ఫిజికల్ ఆప్టిక్స్, చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇది మైక్రోఫిజిక్సే. అందుకే 12th పోర్షన్ అంతా మైక్రోఫిజిక్స్. 11th పోర్షన్ అంతా మ్యాక్రోఫిజిక్స్. అర్థమైందా? అందుకే ఫిజిక్స్ 2 పార్ట్స్ డివైడ్ చేసుకుంటే నువ్వు చేయాల్సింది ఏం తెలుసా? బేసిక్ నాలెడ్జ్ ఆలోచిస్తూ వెళ్ళడమే. కరెక్ట్గా అనలైజ్ చేస్తే 11th పోర్షన్ నుండి 40-50% క్వశ్చన్స్ వస్తాయి. 12th పోర్షన్ అంతా మైక్రోఫిజిక్స్. ఎలక్ట్రాన్, ఫోటాన్, ప్రోటాన్, లైట్ కన్సిస్టింగ్ ఫోటాన్, న్యూక్లియస్ కన్సిస్టింగ్ ప్రోటాన్, ఇట్లాంటి చిన్న పాయింట్స్ని జాగ్రత్తగా గమనిస్తే బేసిక్ సైన్స్లో ప్రతి ఒక్క వర్డ్ను సైంటిఫిక్ వర్డ్గా చేస్తే అన్ని చాప్టర్స్ అయిపోయిన తర్వాత చదవాల్సిన చాప్టర్ అక్కడ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఆల్ చాప్టర్స్ అయిపోయిన తర్వాత. ఎందుకంటే మెజర్మెంట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్, ఫిజికల్ వర్డ్స్, ఈ టూ చాప్టర్స్ మాత్రం జస్ట్ చదివేసి వదిలేసేయండి అంతే. ఎఫర్ట్లెస్ స్టడీ. నువ్వు ఏబిసిడీలు ఎప్పుడో నేర్చుకుని ఉంటావు, కానీ వర్డ్స్ వస్తుంటాయి, దాని మీద ఫ్రేజెస్ వస్తుంటాయి, గ్రామర్ వస్తుంటుంది, నీకు సబ్జెక్ట్ వస్తూనే ఉంటుంది, కానీ ఏబిసిడీలు మాత్రం మర్చిపోతాం. అట్లా ఫిజిక్స్ కూడా ఏబిసిడీ ఇస్తుంటాయి, బేసిక్స్ అన్నమాట. దాని పేరే కాన్సెప్ట్స్, డెఫినేషన్స్, ఫార్ములాస్, క్యాలిక్యులేషన్స్, అనలైజింగ్, ఎస్టిమేషన్. సో సిఎఫ్సి క్యాలిక్యులేషన్స్, ఫార్ములా, కరెక్ట్నెస్. ఓకేనా? సిడిఎఫ్ అందరికీ వచ్చు, డెఫినేషన్స్ అన్నీ వచ్చు, కానీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటే కరెక్ట్ క్యాలిక్యులేషన్, కరెక్ట్ ఫార్ములా, కరెక్ట్ కాన్సెప్ట్ చేస్తే, కరెక్ట్ క్యాలిక్యులేషన్ చేస్తేనే ఆన్సర్ వస్తుంది. సో కాన్సెప్ట్, ఫార్ములా, క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటే దానికోసం 20 days స్పెండ్ చేయాల్సి వస్తుంది. వీటన్నిటికైనా మెయిన్ ఇంపార్టెంట్ బ్రహ్మచర్యం. అంటే నువ్వు చేస్తున్న పని దీని మీదే 100% ఎఫెక్ట్ పెట్టి ఖచ్చితంగా చేస్తూ ఉంటే నువ్వు ఎప్పటికైనా కానీ దానికి ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం చేరి అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత, ఎస్ యూ కెనాట్ స్పాయిల్ ద సబ్జెక్ట్, యూ కెనాట్ స్పాయిల్ ద టైమ్, బట్ అల్టిమేట్లీ ద లైఫ్ ఈజ్ ఆల్వేస్ విత్ అప్స్ అండ్ డౌన్స్. కాబట్టి చెప్పేది ఏంటంటే, నువ్వు 11th పోర్షన్ చదివిన తర్వాత, 12th పోర్షన్ చదివిన తర్వాత 5 days రెస్ట్ తీసుకొచ్చాను. 6th day మళ్ళీ మొదలుపెట్టు. 11th పోర్షన్ అంత కొత్తగా ఉంటుంది, 12th పోర్షన్ మరీ కొత్తగా ఉంటుంది. కన్సిస్టెన్సీ ఇంపార్టెన్స్, రెగ్యులారిటీ ఇంపార్టెంట్. ఎప్పుడు
ప్రతిరోజు 30 minutes సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉండు. కొత్త కొత్త పాయింట్స్ వస్తూనే ఉంటాయి. పాత పాయింట్స్ రివైజ్ అవుతాయి. ఎంత డిఫికల్ట్ ప్రాబ్లం అయినా, ఎంత డిఫికల్ట్ క్వశ్చన్ అయినా చాలా ఈజీగా వస్తుంది. జస్ట్ బికాస్ ఆఫ్ ఎవ్రీడే స్పూన్ ఫీడింగ్ into your mind with a logical subject reading. That's called ethical teaching with practical analysis. నువ్వు ఇలా చదువుతూ ఉన్నావు అనుకో, ఫిజిక్స్ అంటే చాలా ఈజీ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ యు ఆర్ గివింగ్ ఆటోమేటిక్ థాట్ టు యువర్ బ్రెయిన్. ఇట్ లీడ్స్ టు సబ్ కాన్షియస్ మైండ్. అర్థమైందా? ఇవన్నీ ఆఫ్లైన్ టీచింగ్. ఆన్లైన్ టీచింగ్ ఎలా ఉంటుందో తెలుసా? సబ్జెక్ట్ మాత్రమే చెప్తాం. క్వశ్చన్ టు ఆన్సర్, క్వశ్చన్ని ఎలా అనలైజ్ చేయాలి, క్వశ్చనింగ్, అండర్స్టాండింగ్, ఎక్స్పర్టైజింగ్, సైంటిఫిక్ టీచింగ్, క్వెస్ట్, and as well as concepts, definitions, formula. The calculations, that is concepts, formula, calculations, questions, understanding, estimating, science, technical tricks, concept, definition, formulas, concepts, formulas, calculation. Come here. 100% success, 100% memory with effortless study. That's okay. Good. All the best for your time.